అంతేనా? స్టార్ట్ అయింది చూడు. వినపడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వినపడిందా? గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. Let us do the prayer, sir. Om Sana Vavatu Sano Bhunaktu Saviryam Karavavahai Tejasvina Vadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. తరతరముల నంటి తరుము వ్యాధుల మూల మెరుగం తపించే తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థంబు త్యాగాగ్ను దూకెనే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చనే శాస్త్రవేత్త ద్రవ్యాణువులు జీల్చి ప్రబల శక్తిని బట్టి ఆమయముల గూల్చి నే మనీషి వినుత గోపాలముగ జగజ్జన్మతాంగి సమయల్ హనుమాని సంస్మరింతు. Today we discuss about the measurement of Spigelia. In the last class, I have studied spongia, sanguinaria. There is a right side remedy. This is left sided remedy. బాగా క్షీణించి రక్తక్షీణత ఉన్న వాళ్ళకి, రుమాటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపకరిస్తుంది. పిల్లల్లో ముఖ్యంగా ట్యూబర్కులర్ టెండెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళలో యాస్కిలైట్స్ లుంబ్రికాయిడ్స్ రక్తంలో వస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగా. వరుస సిమ్టమ్స్ ట్రై చేద్దాం. జాయింట్స్లో అవయవాల్లో ఎక్కువగా ఇది నొప్పులు వస్తాయి. నొప్పులు కూడా తెరలుగా ఉంటాయి. స్పాస్మాటిక్ పెయిన్స్ అంటాం వాటిని. జాయింట్స్లో నొప్పి ఎలా ఉంటుందంటే, కత్తితో కోస్తుంటే స్క్రేప్ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి నొప్పులు. తలలో ముఖ్యంగా లెఫ్ట్ సైడెడ్ న్యూరాలజిక్ పెయిన్స్ వస్తాయి వీటికి. ఫేస్లో, ఐస్లో కూడా. ఈ నొప్పులు సూర్యోదయం నుంచి పెరుగుతూ మళ్ళా సూర్యాస్తమయం తగ్గుతుంది. ఆ నొప్పులతో కళ్ళ నీళ్ళు కూడా చిమ్ముతుంటాయి.
లాక్రిమేషన్ అంటాం. ఇది కూడా లెఫ్ట్ సైడే ఎక్కువ ఉంటాయి. ఐరిడ్స్ కూడా జర్క్ అవుతుంటాయి, ట్విచింగ్ పెయిన్స్ వస్తాయి, స్పాస్మాటిక్ పెయిన్స్ ఇందా చెప్పుకున్నట్లు దీంట్లో కూడా ఉంటాయి మూమెంట్స్. ఇదే రకం బాధలు అగరికస్లో, ఆర్ట్స్లో, బెల్లో, సికుటా, క్యుప్రమ్, ఇగేషియా, మ్యాక్ఫాస్లో, ఫైసర్ సిగ్మాలో, పల్స్లో, రిమాటిజం, రూమెక్స్లో, సల్ఫర్లో కూడా ఉంటాయి. దీంట్లో సాంగినేర్ లాగానే ఇది వన్ సైడెడ్ హెడేక్ జనరల్గా. ఆక్సిపుట్ నుంచి వచ్చి మొదలుపెట్టి ముచ్చల గుంట్లో నుంచి ముందుకు వచ్చి లెఫ్ట్ ఐ ఆర్బిట్ మీద సెట్ అయింది. అదే రైట్ ఐ అయితే సాంగినేరియా సైలిష్ అని చెప్పి చెప్పుకున్నాం అంతకుముందే. ఈ హెడేక్ కూడా అంతకుముందు చెప్పుకున్నట్టే ఇంక్రీజ్ విత్ రైజింగ్ సన్ అండ్ డిక్రీజ్ విత్ ది సెట్టింగ్. అంటే సూర్యోదయం నుంచి పెరుగుతూ మళ్ళీ మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు తగ్గుతుంది. ఇది నేట్రములో, టబాకంలో కూడా ఇదే రకమైనటువంటి నొప్పులు ఉన్నాయి. దీని తలనొప్పిలో ప్రత్యేకత ఏంటంటే మారు మీద తలంతా ఓపెన్ అయిపోతున్నట్టుగా, ఓపెన్ అయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది, సెన్సేషన్. తలలో ఒక బ్యాండేజ్ వేసి కట్టినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది, సెన్సేషన్. ఐస్ చుట్టూ బ్లూ రింగ్స్ ఏర్పడతాయి. ఈ బ్లూ రింగ్స్ రావటం అనేది సీనా, సల్ఫర్లో కూడా ఉన్నాయి. దీనిలో ప్రత్యేకమైన సిమ్టమ్ ఈ పేషెంట్కి భయం ఏంటంటే పాయింటెడ్ థింగ్స్, షార్ప్ పాయింటెడ్ థింగ్స్ వస్తువులంటే భయం. పిన్స్ కానీ నీడిల్స్ కానీ అలాంటివి అవంటే భయం. గుండె ఎక్కువగా కొట్టుకుని ఉంటుంది. ఇది చెస్ట్ బెండ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ముందుగా చెస్ట్ మనం బెండ్ చేస్తే ముందుకి ఈ పాల్పిటేషన్ ఎక్కువైంది. ఇది కార్డియాక్ సిమ్టమ్స్ కూడా, అంటే గుండె సంబంధించిన జబ్బులు కూడా దీంట్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ వాల్వులార్ ఎఫెక్షన్స్, గుండెలో వాల్వులార్ ఎఫెక్షన్స్ ఉంటాయి దీంట్లో. దాంతో లౌడ్ సౌండ్స్ బ్లో చేస్తున్నట్టుగా వస్తాయి. మన చేతి మీద, చెస్ట్ మీద చేపెడితే తెలుస్తూ కూడా అట్లా వస్తాయి. దీని పాల్పిటేషన్ కూడా వైలెంట్గా ఉంటుంది జర. ఇలా ఉన్నప్పుడు పేషెంట్ రైట్ సైడే పడుకోగలడు. నేట్రములో, ఫాస్ఫరస్లో కూడా ఈ విధమైన లక్షణం ఉంది. ఇంకా దిండ్లు ఎక్కువగా పెట్టి, 2 దిండ్లు పెట్టి ఎక్కువగా పడుకుంటాడు, తల ఎక్కువగా. కొద్ది కదలికైనా నొప్పులు పెరుగుతాయి, గుండె సంబంధమైన నొప్పులు. నాజాలో అనే డ్రగ్లో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి.
రుమాటిక్ పెరికార్డైసిస్. పెరికార్డియం అంటే గుండె పై పొర, అది ఇన్ఫ్లేమ్ అయింది. అప్పుడు వైలెంట్ పాల్పిటేషన్ వస్తుంది హార్ట్లో. అప్పుడు యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఇది రుమాటిక్ సంబంధమైనది. గుర్తుపెట్టుకోండి, రుమాటిక్ పెయిన్స్ ఎప్పుడు కూడా శరీరంలో ఉన్నప్పుడు అవి షిఫ్ట్ అయితే హార్ట్, అప్పుడు రుమాటిక్ కార్డైటిస్ అంటాం. కాబట్టి రుమాటిక్ పెయిన్స్ ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్తో, సప్రెసివ్ మెడిసిన్స్తో ట్రీట్ చేయకూడదు. చేసిందంటే మన గుండెని ఎఫెక్ట్ చేసినట్టు మనం చేతులారా. ప్రతి మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకముందు వాంతి సెన్సేషన్ ఉంటుంది. దీని ఆకలి కూడా ప్రత్యేకత, ర్యాబెనస్ హంగర్ అంటాం. దీంట్లో ర్యాబెనస్ అంటే పిచ్చి ఆకలి. ఉండి కూడా మళ్ళీ నాశనం ఉంటుంది. ఆకలి ఉంటుంది, నాశనం ఉంటుంది, థర్స్ట్ కూడా ఉంటుంది. ఇదే రకమైన సిమ్టమ్ సల్ఫర్లో కూడా ఉంది. ముక్కు పై భాగం నుంచి కింద భాగంకి, దాన్ని పోస్టీరియర్ నేస్ అంటాం. దాంట్లో మ్యూకస్ ఎక్కువగా ఉండి జారుతుంటుంది కిందకి, గొంతులో జారుద్ది. డిశ్చార్జ్ ఫ్రమ్ ది పోస్టీరియర్ నేర్స్ అంటాం దీన్ని. ఇది నైట్లోకి వస్తే పొలమారినట్టుగా వస్తుంది. అది వచ్చినప్పుడు పొలమారినట్టు ఫీలింగ్, షూటింగ్ సెన్సేషన్ వస్తుంది. స్టామరింగ్ అంటే నత్తి అంటే సరిగా పలకలేకపోవడం కొన్ని మనుషులు. దీంట్లో ప్రత్యేకం ఏంటంటే ఫస్ట్ సిలబుల్ పలకలేడు. అది 3 or 4 టైమ్స్ అయిన అంతేగాని మళ్ళా మొదలకు వస్తుంది. మళ్ళా అంటే చెప్పాలంటే ఇగ్నిషియా అని పలకాలి. వాడు పలకాలంటే ఇక్ అని 3 సార్లు ఇగ్నిషియా అంటాడు. ఇది ఎక్కువగా ఉదర సంబంధమైన బాధలు ఉన్నప్పుడు వస్తుంది ఎక్కువ. ఇట్లా ఏంటని డౌట్? చిల్డ్రన్ ఇంత చెప్పుకున్నాం. క్రాస్లెస్ చిల్డ్రన్ అంటే చూపుల టెండెన్సీ బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు, ఆ చైల్డ్ కూడా ఉండొచ్చు. వాళ్ళకి లంబ్రికాయిడ్స్, యాస్కిరైడ్స్, రక్తంలో పురుగులు అంటామే అవి వస్తాయి. ఈ క్యాల్కేరియాలో, మెర్క్యూరీలో, సల్ఫర్లో కూడా ఉంటాయి. యానస్లో, రక్తంలో ఇక్కడ దురదలు, టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ కండిషన్స్ ఉంటాయి, మాస్ కూడా ఉంటాయి. అంటే క్లారిటీ ఉండదన్నమాట ఆ నేచరు. కానీ పీరియాడిక్గా కూడా వస్తాయి. పీరియాడికల్గా అంటే ఆగి వస్తాయి.
ఇవాళ వచ్చేందుకు మళ్ళీ రేపు ఎల్లుండు అట్లా వస్తాయి. ఈ ఇంటర్మీడియట్ కండిషన్స్లో ముఖము చాలా నొప్పులు ఉంటాయి. చిల్లు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే చెస్ట్లోంచి స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు చేతుల్లో, కాళ్ళలో నుంచి, ఫేస్లో నుంచి అట్లా స్టార్ట్ కావచ్చు. ఇక్కడ చెస్ట్లో నుంచి స్టార్ట్ అవుతాయి. యాపిస్, కార్బియానిమలిస్, సిపియాలో కూడా ఈ చెస్ట్లో నుంచి స్టార్ట్ అయ్యే లక్షణం ఉంది. టొబాకో స్మోక్ చేసే వాళ్ళలో పంటి నొప్పి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు పడుకుంటే కానీ తింటుంటే కానీ తగ్గుద్ది ఆ పంటి నొప్పి. ఈ లక్షణం ప్లాటినా అనే డ్రగ్లో కూడా ఉన్నవి. ఈ నొప్పి కోల్డ్ ఎయిర్లో కోల్డ్ వాటర్తోని ఎక్కువైతే దాని గురించి ఆలోచించినా కూడా, దానికి తలనొప్పి ఉన్నది గుర్తొచ్చి ఆలోచించినా కూడా ఈ నొప్పి వస్తుంది, పంటి నొప్పి. ఎగ్జామినేషన్ కండిషన్స్లో ముందు వంగితే స్ట్రెచ్ చేస్తే కదలిక వలన దీని బాధలు పెరుగుతాయి. సెక్షువల్ ఎక్సైటబిలిటీ ఉన్నా కూడా బాధలు పెరుగుతాయి. ఇన్స్పిరేషన్ గాలి పీల్చేప్పుడు బాధలు ఎక్కువైతాయి. నాయిస్ వల్ల, కళ్ళు కదలిక వలన, కోల్డ్ డ్యాంప్ వెదర్, రెయినీ వెదర్ వీటి వల్ల కూడా బాధలు పెరుగుతాయి. తర్వాత ఇందాక చెప్పుకున్నాం, సూర్యుడు ఉదయించి పెరుగుతూ ఉంటాడు. సూర్యుడు పెరుగుతుంటే జబ్బు బాధలు పెరుగుతాయి. మన సూర్యుడు తగ్గేటప్పుడు బాధలు తగ్గుతాయి. టీ తాగటం వలన, కోల్డ్ వాటర్ తాగటం వలన బాధలు పెరుగుతాయి. టీలో హాట్ ఉంటుంది కదా, హాట్ అనుకోకూడదు. టీ తాగితేనే, మళ్ళీ కోల్డ్ వాటర్ తాగితే బాధలు అయిపోతాయి. బాధలు తగ్గేప్పుడంటే నిశ్శబ్దంగా, హాయిగా ప్రశాంతం కూర్చోవాలి. డ్రై వెదర్లో, డ్రై ఎయిర్లో. సూర్యుడు అస్తమించేప్పుడు బాధలు తగ్గుతాయి. రైట్ సైడ్ పడుకుంటే బాధలు తగ్గుతాయి. అది కూడా ఎట్లా ఎత్తుగా పెట్టాలి తల, కీపింగ్ ది హెడ్ హై అంటాం దాన్ని. ఎక్కడైన తర్వాత ఇది బాగా మంచి ఫాలోయర్ అంటే ఎక్కడైనా పనిచేసి మిగతా బాధలకి ఇది బాగా పనిచేస్తుంది. దీని కాంప్లిమెంటరీ స్పాంజియా అంటే కొంత తగ్గించి మిగతా బాధల్ని స్పాంజియా రిలీఫిస్తుంది. దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. హారము, క్యాంఫర్, పల్సు, స్పైజీలియా వీటి వలన
ఈ యాండ్రాయిడ్ చేస్తాయి. స్పైకిలియా మెర్క్యూరీని కూడా యాండ్రాయిడ్ చేస్తాయి. దీని కంపారిజన్స్లో ఎక్వనైట్, ఆర్స్, బెల్, క్యాక్టస్, క్యాల్కేరియా, డిజిటాలిస్, ఇక్వేషియా, జెల్సు, క్యాలిబై, క్యాలికాట్, కాల్వియా, లైకోపోడియం, మెర్క్యూరీ, నాజా, నాటమోర్ నక్స్వామికా, ఫాస్ఫరస్ పల్స్టాక్స్, సిపియా సైరిషియా స్పాంజియా, స్కానం, సల్ఫరు, విరాటం, జింకు, ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు కొన్ని లక్షణాలు. స్పాంజియా ఉంది చెప్పుకున్నాగా, శాంగినేరియా అట్లా, అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అట్లా. ఒకసారి మంచి ఇంపార్టెంట్ దీంట్లో స్టామరింగ్ ప్రత్యేకత ఏంది? ఫస్ట్ సిలబుల్ని 3 సార్లు గుర్తు చెప్పాలి, అంతేగాని నెక్స్ట్ సిలబుల్ వస్తుంది. షార్ప్ నీడిల్స్, పిన్స్ అలాంటి వాటిని అవి భయం ఈ వ్యక్తికి. హెడేక్ చెప్పుకున్నాం, లెఫ్ట్ సైడ్ హెడేక్, తర్వాత ఇంక్రీజింగ్ విత్ సన్ అండ్ డిక్రీజింగ్ విత్ సన్, నేట్రమూరు టైపాకం లాగా. దీంట్లో సెన్సేషన్స్లో తలకి బ్యాండ్ చుట్టినట్టుగా గట్టిగా సెన్సేషన్, బ్యాండ్ చుట్టకూడదు, బ్యాండ్ చుట్టే ఉన్నట్టుగా. మామిడి మీద తల ఓపెన్ అయినట్టుగా, ఓపెన్ అవ్వదు, ఓపెన్ అయిన సెన్సేషన్ ఉంటుంది. తర్వాత కార్డియాక్ రిమాటిజం ఉంది దీంట్లో. ఎట్లా? లౌడ్ బ్లోయింగ్ సౌండ్, గట్టిగా బ్లో చేస్తున్న సౌండ్ వాల్వ్స్లో ఉంటుంది. విపరీతమైన దడ, ఆ పేషెంట్ రైట్ సైడ్ మాత్రమే పడుకోగలడు. ఇది నాజా అనే డ్రగ్లో కూడా ఉంటుందని చెప్పుకున్నాం మనం. బ్రేక్ఫాస్ట్ ముందు ఇతనికి దాహం, వాంతి సెన్సేషన్ ఉంటుంది. జాయింట్స్లో, లిమ్స్లో స్క్రేపింగ్ పెయిన్ వస్తుంది. స్క్రేపింగ్ అంటే కొట్టి పెట్టి గీస్తున్నట్టుగా, ఒక నైఫ్ పెట్టి చెక్కుతుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఫీలింగ్, అలా నొప్పి. గుండె మీద పొర,
పెరికార్డియం అంటాం. సరే, గుండె కింద పొర. ఎండోకార్డియం అంటే పై పొర. పెరికార్డి వాస్తుంది. అది రొమాంటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి వస్తుంది. అప్పుడు హార్ట్లో విపరీతమైన పాల్పిటేషన్, యాంగ్జైటీ వస్తుంది. దీన్ని మనం చెప్పుకున్నాం, రొమాంటిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి సప్రెస్ అయితే గుండెకి వెళ్తుంది. ఇది చూసే కంక్లూడ్ది పైకి డ్రగ్. మరలా నెక్స్ట్ డ్రగ్ వచ్చే క్లాస్లో చెప్పుకుంటాం. మన రామాంజనేయులు గారు ఇవాళ దగ్గు యొక్క లక్షణాలు, వాటికి మందులు చెప్తారు. నెక్స్ట్ వీక్ సెలవు ఉంది కదండి. నెక్స్ట్ వీక్ సెలవు ఉంది కదండి, అందుకని వేరే చెప్దాం అనుకున్నా, ఈ కంటిన్యూ చేస్తాను. కాఫ్ జనరల్గా అందరూ ఎప్పుడో ఒకసారి కాఫ్కి లోనవుతూనే ఉంటారు. A cough is a natural reflex, that is your body's way of removing irritants from your upper and lower airways. A cough helps your body heal and protect itself. లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి, దాన్ని బయటికి పంపించడం కోసం దగ్గు వస్తూ ఉంటుందండి. కాఫ్ ఈజ్ a symptom and occurs in many diseases. It's important as a guide to the simillimum when taken as to the kind of cough, whether dry or wet. ఈ వెట్ కాఫ్ని ప్రొడ్యూసింగ్ కాఫ్ అని కూడా, ప్రొడక్టివ్ కాఫ్ అని కూడా అంటారు. By what aggravated or ameliorated and its accompaniments or concomitants is well known to the true homeopath. ఈ దగ్గు గురించి తెలుసుకునే పేషెంట్ వచ్చినప్పుడు అగ్రవేషన్స్, ఎమిలరేషన్స్, ఈ దగ్గుతో పాటు ఉండేటటువంటి ఇతర లక్షణాలు, వీటన్నిటిని గురించి కూడా తెలుసుకోవాలి. కామన్గా దగ్గు గురించి వచ్చినప్పుడు పేషెంట్ వేయాల్సిన క్వశ్చన్స్: కాఫ్ డ్రై ఆర్ మాయిస్ట్? సెకండ్ క్వశ్చన్, వాట్ అగ్రవేట్స్ ఇట్? 3, when is it aggravated? 4, how does it get better? అది ఎప్పుడు హాయిగా ఉంటుంది అనేది తెలుసుకునేటప్పుడు వితౌట్ మెడికేషన్, ఏమైనా మందులు వాడకుండా ఉన్న సమయంలో న్యాచురల్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా ఉందనేది తెలుసుకోవాలి. ఎనీ బ్రీతింగ్ ట్రబుల్? 6th one, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఎక్స్పెక్టరేషన్? ఈ దీని గురించి కూడా, కలర్ ఎలా ఉంటుంది, చిక్కగా ఉంటుందా, నీళ్ళలాగా ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవాలి. తేలిగ్గా వస్తుందా, బాగా అతుక్కొని ఉండి గట్టిగా దగ్గర కానీ రావట్లేదా తెలుసుకోవాలి. ఎనీ accompanying symptoms with cough? Cough definition: expel air from the lungs with a sudden sharp sound. A sudden sharp sounding expulsion of air from the lungs, acting as a protective mechanism to clear the air passages, or as a symptom of pulmonary disturbance. A condition marked by repeated or frequent coughing. A cough is your body's way of responding when something irritates your throat or airways. An irritant stimulates nerves that send a message to your brain. The brain then tells
muscles in your chest and abdomen to push air out of your lungs to force out the irritant. ఈ irritant ఉన్నప్పుడు ఇక్కడ fluids, mucus or material. Some strong smells. ఈ సమ్ స్ట్రాంగ్ స్మెల్స్, ఈ వాసనలు గాఢమైన వాసనలు కూడా ఎఫెక్ట్ ఇవ్వడంతో కూడా మనకి దగ్గర అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ స్మెల్స్ అన్నప్పుడు క్లీనర్స్, పెర్ఫ్యూమ్స్ తీసుకోవచ్చు. డస్ట్, పెట్ డాండర్, సర్టన్ మెడికేషన్స్ that can cause acute and subacute cough. Cough is not a disease in itself, but rather a symptom denoting an abnormal condition of the throat or lungs. During the course of an inflammation of the lungs, there is always more or less mucus secreted, and were it not for these forcible and violent expirations, the air passages would become clogged up and respiration materially interfered with. Cough is often combined with cold in the head, both originating from the same cough, that is, exposure in the majority of cases. Cough is but a slight inflammation or irritation of the throat or upper part of the windpipe, accompanied with more or less fever. There are many types of cough. Some of the names for coughs describe how long they last, while other types describe how they feel or sound, and other types are acute conditions related to how types of coughs maybe they last. One acute cough begins suddenly and lasts for 2 to 3 weeks. Subacute cough lasts for 3 to 8 weeks. Chronic cough longer than 8 weeks. Refractory cough. It is a chronic cough that has not responded to treatment. May be related to mucus. Dry cough. Non-productive cough under dry cough. A dry cough is a cough that does not cause any mucus to come up. It may feel like you have a tickle in your throat. This can trigger your cough. A dry cough does not produce mucus because there is not mucus blocking the lungs or airways. Nothing comes out when you cough. Causes. Dry cough causes vary. Most are the result of a recent cold or flu, which is often called a post-viral cough. However, they may also be caused by an allergy, asthma, or chronic acid reflux. Less common dry cough causes include environmental factors like a dry atmosphere, air pollution, or a sudden change in temperature. Next one, wet cough. ఈ వెట్ కాఫ్ ని ప్రొడక్టివ్ కాఫ్ అని కూడా అంటారు. కామన్లీ కాల్డ్ చెస్టీ కాఫ్. దిస్ కాఫ్ అక్కర్స్ వెన్ ఏ పర్సన్ కఫ్స్ అప్ మ్యూకస్ ఆర్ phlegm. Wet coughs are typically due to an infection such as the flu, the common cold, or a chest infection. Any cough that produces mucus. It may feel like you have something stuck in your chest or the back of your throat. Sometimes a wet cough will bring mucus into your mouth. A wet cough indicates that your body is producing more mucus than normal. Causes. Wet coughs most often result from infections by microorganisms
such as bacteria or virus. This includes the microorganisms that cause cold or the flu. Our entire respiratory system is lined with mucous membranes. Mucus performs many beneficial functions in our body, like keeping our airways moist and protecting our lungs from irritants. When you are dealing with an infection like the flu, however, your body produces more mucus than usual. It does this to help trap and expel the organisms causing infection. Coughing helps you get rid of all the excess mucus that gets stuck in your lungs and chest. Types of cough that have distinct sounds and are related to specific conditions. 1. Whooping cough. A cough that sounds like a whoop. It is a respiratory infection caused by the bacteria Bordetella pertussis. బోర్డటెల్లా పెర్ట్యూసిస్ అనేటువంటి బ్యాక్టీరియా కారణంగా ఇది వస్తుంది. ది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ whooping cough are runny nose, red or watery eyes, congested nose, fever and cough. Second one, barking cough. A cough that sounds like barking can be a sign of croup. Wheezing cough. This type of cough often happens when you have blocked airways. It can be associated with an infection like a cold or chronic conditions like asthma. Fourth one, chronic cough. ఈ chronic cough more than 2 months, 2 నెలల కంటే ఎక్కువ బాధపడుతున్నట్లయితే ఇక అది chronic cough. Causes: lung diseases such as chronic obstructive pulmonary disease, asthma or pulmonary fibrosis, allergies, sinus problems, and digestive issues such as gastroesophageal reflux or GERD. Medications. కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కూడా ఈ క్రానిక్ కాఫ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, స్మోకింగ్. పొగ తాగడం వల్ల ఈ క్రానిక్ కాఫ్ రావచ్చు. Types of coughs related to when you cough: daytime cough, nighttime cough, cough with vomiting. This often happens with children. They cough so hard that they gag and sometimes vomit. Anyone can get a cough. Some people are more likely to get cough than others. Smoke substances like tobacco. Allergies. Vape. Have chronic illnesses, especially those involving the lungs or nervous system, or children. Kids get often, especially if they are in daycare or school. Next, common causes: smoke, strong smells, mold, dust, pollen, pet dander, mucus, certain medicines like the blood pressure medications known as ACE inhibitors. It is often the forerunner or attendant of smoke of the most fatal diseases of our climate and should therefore never be neglected. తెలుగులో చెప్పరా? చెప్తాను. శ్వాస మార్గం ద్వారా ఏదైనా అవాంఛిత పదార్థాలు లోనికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఒక లక్షణం మాత్రమే.
దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ గోడ లాంటిది. ఈ ఊపిరితిత్తులను రక్షించే క్రమంలో రక్షణాత్మక చర్యగా దగ్గు వస్తుంది. ఫారిన్ బాడీస్ అంటే అన్య పదార్థాలు, మన శరీరానికి చెందని ఇతర పదార్థాలు. మన శరీరానికి చెందని అన్య పదార్థాల దాడి మరియు ఇన్ఫెక్షన్ల నుండి శ్వాసకోశ వ్యవస్థలోని దిగువనున్న భాగాలను రక్షించుటకు దగ్గు రావడం అనేది మానసిక మెకానిజంలలో ఒకటి. శ్వాసనాళ శాఖలు మరియు ఊపిరితిత్తుల నుండి అధిక మొత్తంలో ఉత్పత్తి అగుచున్న మరియు చెమర్చబడుతున్న స్రావాలను బయటకు పంపుట కొరకు వ్యాధిలో ఒక భాగమైన దగ్గు ఉపయోగపడుతుంది. ఈ దగ్గు అనేది రక్షణాత్మకంగా మనకు పనిచేస్తుంది. ఊపిరితిత్తులో ఉండే ఇన్ఫెక్షన్ని బయటికి పంపించేందుకు దగ్గు వస్తుంది. దగ్గు ఉత్పన్నం కావడం మరియు అణచివేయబడటం పూర్తి స్వచ్ఛందంగానే జరగగలదు. ఇక్కడ దగ్గు అనేది రావడం కానీ మళ్ళీ ఆగిపోవడం కానీ స్వచ్ఛందంగా బాడీ మెకానిజంలో భాగంగా జరుగుతుంది. అంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఎదురైనప్పుడు దాన్ని బయటికి పంపించే ప్రక్రియగా దగ్గు వస్తుంది. ఈ దగ్గు ఆ ఇన్ఫెక్షన్ లోపల ఉన్నటువంటి వైరస్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, వేరే శరీరానికి చెందని అన్య పదార్థం కానీ వచ్చినట్లయితే దాన్ని బయటికి నెట్టేసే వరకు దగ్గు వదలదు. పూర్తిగా దాన్ని బయటికి పంపించిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. సాధారణంగా స్వరపేటిక మరియు స్వరనాళము లేదా శ్వాస నాళికలకు సంబంధించిన శ్లేష్మ పొరలలో ఉండే నరముల చివరల నుండి ఉద్భవించిన ఇంద్రియ ఉద్దీపనలు, వేగస్ నరముల చివరల నుండి ఉద్భవించిన ఇంద్రియ ఉద్దీపనలు, వేగస్ నరాల శాఖల ద్వారా ఇవి అన్నీ సరఫరా చేయబడతాయి. ఈ నరాల చివరల నుంచి ఈ నరాల నుంచి బ్రెయిన్కి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని మెసేజ్ వెళ్ళగానే బ్రెయిన్ వెంటనే ఆర్డర్ వేయడంతో ఈ చెస్ట్లో ఉండే కండరాలు ఇవన్నీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ దగ్గుని ఉత్పత్తి చేస్తాయి. బయటికి ఆ ఇన్ఫెక్షన్ తోసేదాకా వదిలిపెట్టవు. వేగస్ నర్వ్స్ అంటే వేగస్ నర్వ్ ఈజ్ ఏ క్రేనియల్ నర్వ్. దీన్ని 10th క్రేనియల్ నర్వ్ అని కూడా అంటారు. 10వ క్రేనియల్ నర్వ్ అన్నమాట. దట్ కంట్రోల్స్ మెనీ బాడీలీ ఫంక్షన్స్. ఈ నర్వ్ అనేది చాలా శరీరానికి చాలా విధులను నిర్వర్తిస్తుంది. ఇంక్లూడింగ్ డైజెషన్, హార్ట్ రేట్, immune system, breathing, sweating, taste, speech, skin sensations, muscle sensations and respiratory rate. వీటన్నిటిని మీద వేగస్ నర్వ్ యొక్క పనితనం ఉంటుంది. It is the longest cranial nerve and is part of the parasympathetic nervous system, which controls involuntary functions. It's located on both sides of the body, starting at the brain stem and passing through the neck to the chest and abdomen. It's a composite nerve with both motor and sensory components. It conveys sensory information from the gastrointestinal system and other major organs to the brain. స్వరపేటిక యొక్క మరియు శ్వాసక్రియ యొక్క కండరాల మధ్య సమన్వయ చర్యగా దగ్గు యొక్క ప్రమేయం చాలక నరాల వైపు నుండి ఉండును. చాలక నరాలు అంటే మోటార్ నర్వ్స్. అందువల్ల స్వరపేటిక శ్వాసక్రియకు సంబంధించిన కండరాలు సరఫరా చేస్తున్న నరాలపై చాలక నాడులు జోక్యం చేసుకుంటాయి. దగ్గు రావడానికి లెక్కించలేనన్ని కారణాలు ఉన్నందున వాటి వర్గీకరించడం చాలా కష్టం. దగ్గు రావడానికి న్యూమరబుల్గా ఉంటాయి.
వేల సంఖ్యలో కారణాలు ఉంటాయి. అందువల్ల వాటిని మనం వర్గీకరించడం, విభజించడం చాలా కష్టం. చికాకులు, అడ్డంకులకు గురి కావడం, స్వరపేటిక యొక్క శోధము అంటే ఇన్ఫ్లమేషన్, శ్వాసనాళము, శ్వాసనాళికల శ్లేష్మ పొర యొక్క అంటే మ్యూకస్ మెంబ్రేన్స్ చికాకు పెరిగినందున శ్వాసనాళము, శ్వాసనాళికలలోని స్రావము అసాధారణ స్థాయిలో అంటే ఎక్కువగా ఉత్పత్తి అయినందున ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వలన అసాధారణ స్రావాలు స్రవిస్తుండటం, శ్వాస మార్గం యొక్క సున్నిత భాగాలపై ఒత్తిడి వల్ల స్వచ్ఛంద చర్య లేదా లేకుండా దగ్గు రావడం మొదలైన వాటిని పరిగణించి దగ్గును సాధారణ వర్గీకరణ కొంత మేరకు చేయవచ్చు. ఇన్ అక్యూట్ ఇల్నెస్ అంటే తీవ్రమైన అనారోగ్యంలో, తరుణ వ్యాధికి వచ్చిన దగ్గు. ఇన్ అక్యూట్ ఇల్నెస్ దగ్గు అనేది ఒక ప్రముఖ లక్షణంగా ఉన్నట్లయితే స్వరపేటిక వాపు, ట్రాకియో బ్రాంకైటిస్ అంటే శ్వాసకోశ స్థితి ఇక్కడ ప్రధాన లక్షణం. ఉత్పాదక దగ్గు అంటే ప్రొడక్టివ్ కాఫ్, వైరస్లు, జలుబు మరియు ఫ్లూ కలిగించేవి. దీనికి ఇక్కడ వైరస్లు కారణమవుతాయి. న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో చీముతో కూడిన పుండు లేదా జ్వరం నిర్దిష్టంగా ఫలానా అని చెప్పలేని జ్వరం వంటి వ్యాధులలో కానీ ఒక ఇన్ఫెక్షన్ అంటే సంక్రమణగా సూచిస్తుంది. సాధారణంగా దీర్ఘకాలిక అనారోగ్యంలో దగ్గుకి కారణం గురించి పరిశీలించడం మరింత క్లిష్టమైన విషయం. ముఖ్యంగా దగ్గు యొక్క చరిత్రని కొన్ని అంశాలను గమనించవచ్చు. వాటి ఆధారంగా డ్రగ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ దగ్గులో డ్రై కాఫ్, వెట్ కాఫ్. వెట్ కాఫ్ని ప్రొడక్టివ్ కాఫ్ అని కూడా అంటారు. దీనిలో జనరల్గా స్పాంజియా, స్క్విల్లా అనే మందులు ఈ దగ్గుకి ఉపయోగపడతాయి. ఇవి కాక ఇంకా చాలా మందులు ఉన్నాయి. స్పాంజియాలో డ్రై కాఫ్ ఉన్నట్టయితే స్పాంజియా ఏమో అని ఆలోచించాల్సి ఉంటుంది. అదే వెట్ కాఫ్లో అయితే స్క్విల్లా గురించి ఆలోచించాలి. స్క్విల్లాలో డ్రై కాఫ్ కూడా కొన్ని సందర్భాల్లో కొంత మేరకు ఉంటుంది. స్పాంజియా కాఫ్ డ్రై, hoarse, barking like a saw driven through a pine board. ఒక రంపంతో చక్కని కోస్తున్నట్లయితే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో అటువంటి శబ్దంతో కూడిన దగ్గు. వర్స్ ఫ్రమ్ టాకింగ్, సింగింగ్, లాఫింగ్, కోల్డ్ డ్రింక్స్, స్వీట్స్, లయింగ్ విత్ హెడ్ లో. బెటర్ ఫ్రమ్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ వార్మ్ థింగ్స్. Great hoarseness with soreness and burning in larynx. Larynx sensitive to touch. డ్రై కాఫ్లో స్పాంజియా వస్తుందేమో ముందుగా ఆలోచించవచ్చు. స్క్విల్లా violent, furious, exhausting cough with much mucus, profuse, salty, slimy, etc. and with involuntary spurting of urine and sneezing. ఇక్కడ స్క్విల్లాలో ప్రొడక్టివ్ కాఫ్, ఈ దగ్గు కఫంతో కూడుకొని ఉంటుంది. దీనిలో జనరల్గా ఇన్వాలంటరీ స్పర్టింగ్ ఆఫ్ యూరిన్ అండ్ స్నీజింగ్. ఇక్కడ ఈ దగ్గినప్పుడు యూరిన్ పడడం జరుగుతుంది. ఈ సిమ్టంలో కాస్టికంలో కూడా ముఖ్యమైన లక్షణం ఉంది. చైల్డ్ రబ్స్ ఫేస్ విత్ ఫిస్ట్ డ్యూరింగ్ కాఫ్. దగ్గు వచ్చినప్పుడు పిడికిలతోటి పిల్లవాడు ఈ ముఖాన్ని ఇలా రుద్దుకుంటాడు. ఇది పట్టించే లక్షణంగా తీసుకోవచ్చు చిన్నపిల్లలు. కాస్టికం పల్స్లో కూడా ఉంది. కాఫ్ ప్రొవోక్డ్ బై టేకింగ్ ఏ డీప్ బ్రీత్ ఆర్ కోల్డ్ డ్రింక్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్, చేంజింగ్ ఫ్రమ్ వార్మ్ టు కోల్డ్ ఎయిర్, కాఫ్ ఆఫ్ మీజిల్స్, స్నేజింగ్ విత్ కాఫింగ్. Cough provoked by taking a deep breath or cold drinks from exertion, changing from warm to cold air. వెచ్చటి గాలి కలిగిన వాతావరణం నుంచి చల్లటి గాలిలోకి
చల్లటి గాలి కలిగిన వాతావరణం ఉండే చోటుకి వచ్చినట్లయితే దగ్గు వస్తే స్క్విల్లాని గురించి ఆలోచించవచ్చు. అంటే జనరల్గా బయట ఎండ వాతావరణం తిరిగి వచ్చి ఏసీ రూమ్లోకి వెంటనే వచ్చామనుకోండి, దగ్గు వచ్చింది వెంటనే, అప్పుడు ఈ స్క్విల్లా గురించి ఆలోచించవచ్చు. కాఫ్ ఆఫ్ మీజిల్స్. మీజిల్స్ ఉన్నప్పుడు దాంతోపాటు దగ్గు, జనరల్గా చాలా పిల్లల్లో ఈ దగ్గు కూడా ఉంటుంది. ఆ మీజిల్స్ ఉన్నప్పుడు స్క్విల్లా ఉపయోగపడుతుంది. స్నేజింగ్ విత్ కఫింగ్, దగ్గుతో పాటు తుమ్ములు కూడా వస్తుంటాయి. మనం ఇంతకుముందు టిష్యూ సాల్ట్స్ గురించి సబ్జెక్ట్ చెప్పుకున్నాము. టిష్యూ సాల్ట్స్లో 12 రకాల మందులు ఉంటాయి. వీటిలో ఈ టిష్యూ సాల్ట్స్లో దగ్గు మీద వచ్చేటటువంటి లక్షణాలు, మందుల గురించి చెప్తున్నాం. క్యాల్కేరియా ఫ్లోర్. ఈ టిష్యూ సాల్ట్స్లో దగ్గు అనేది ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్లో కూడా దీని లక్షణాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒకసారి చర్చించుకుందాం. స్వరపేటికలో పొడిగా, బులగా, బొంగురుగా మరియు ఏదో ఉన్నట్లుండితే దగ్గు వచ్చును. క్యాల్కేరియా ఫ్లోర్లో ఆస్మాలో బాగా కష్టపడి తగ్గిన తర్వాత చిన్న చిన్న పసుపు పచ్చని గట్టి ఉండలుగా కఫం పడుచుండను. ఖాండించుచున్న కొండనాలుక సాగుటిచ్చే గొంతులో గొలగానున్న దగ్గులు ఉంటాయి. కొండనాలుక సాగడం వల్ల, అంటే అది కొండనాలుక కొంచెం పొడుగవడం వల్ల దగ్గు వస్తున్నట్లయితే ఈ కొండనాలుక కారణంగా వచ్చిన క్యాల్కేరియా ఫ్లోర్ ఉపయోగపడుతుంది. కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్ ఆఫ్ టినీ లంప్స్ ఆర్ ఎల్లో మ్యూకస్. క్యాల్కేరియా ఫ్లోర్లో ఈ మ్యూకస్ అనేది, ఈ డిశ్చార్జ్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఎల్లో మ్యూకస్. రిలాక్స్ కండిషన్ ఆఫ్ ద థ్రోట్, elongation of the uvula, causing tickling cough by dropping into the throat. Dryness of the larynx, hoarseness, itching, tickling in the larynx, causing spasmodic cough. నెక్స్ట్ క్యాల్కేరియా ఫాస్. ఈ క్యాల్కేరియా ఫాస్లో ఉండే దగ్గు ఊపిరాడనట్లుగా ఉంటుంది. ఊపిరి ఆడట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఊపిరిని లోతుగా, డీప్గా పీల్చినప్పుడు కూడా వీళ్ళకి దగ్గు వస్తుంది. హీట్ ఆన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ అండ్ అప్పర్ ఆర్మ్ విత్ కాఫ్, బర్నింగ్ ఇన్ ద చెస్ట్. హీట్ ఆన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్, ఈ చెస్ట్ భాగంలో, కింది భాగంలో, అండ్ అప్పర్ ఆర్మ్, ఈ పై చెయ్యిలో, అంటే భుజానికి కింద ఉండేటువంటి చెయ్యి భాగం, విత్ కాఫ్, బర్నింగ్ ఇన్ ద చెస్ట్, ఈ చెస్ట్ రీజియన్లో, హృదయ భాగంలో మంట కూడా ఉంటుంది. క్రానిక్ కఫ్ ఆఫ్ కన్జంప్టివ్స్ హూ సఫర్ ఫ్రమ్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్. కన్జంప్టివ్స్ అంటే క్షయ సంబంధించిన తత్వం కలిగిన వాళ్ళలో క్రానిక్ కాఫ్, దీర్ఘకాలపు దగ్గు ఉంటుంది. ఫ్రమ్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, సఫర్ ఫ్రమ్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, వీళ్ళు ఈ కాళ్ళు చేతులు బాగా చల్లగా ఉన్నట్లుగా బాధపడుతూ ఉంటారు. వూపింగ్ కాఫ్. వూపింగ్ కాఫ్లో కూడా క్యాల్కేరియా ఫాస్ ఉపయోగపడుతుంది. వూపింగ్ కాఫ్ ఇన్ ఆబ్స్టినేట్ కేసెస్. ఆబ్స్టినేట్ అంటే మొండి కేసులు అన్నమాట. విత్ ఫీవర్, డ్రైనెస్ అండ్ థర్స్ట్. వూపింగ్ కాఫ్, కోరింత దగ్గు. ఇన్ ఆబ్స్టినేట్ కేసెస్, మొండి రకమైనటువంటి కోరింత దగ్గు. విత్ ఫీవర్, జ్వరంతో కూడుకొని. డ్రైనెస్ అండ్ థర్స్ట్, దాహంగా ఉంటుంది, పొడిగా ఉంటుంది ఈ దగ్గు. వీళ్ళకి క్యాల్కేరియా ఫాస్ ఉపయోగపడుతుంది. కాఫ్ విత్ ఎల్లో ఎక్స్పెక్టరేషన్, మోర్ ఇన్ ద మార్నింగ్, phlegm rattling in the chest.
కాఫ్ విత్ ఎల్లో ఎక్స్పెక్టేషన్, వీళ్ళకి వచ్చేయండి కఫం పసుపచ్చ రంగులో ఉంటుంది. మోర్ ఇన్ ద మార్నింగ్, వీళ్ళకి ఈ దగ్గు పొద్దున్నే ఎక్కువగా ఉంటుంది. ఫ్లెమ్ రాట్లింగ్ ఇన్ ద చెస్ట్, ఈ చెస్ట్ భాగంలో గురగుర శబ్దంతో ఈ ఫ్లెమ్ అనేది ఉంటుంది, కఫం అనేది. గొంతు బొంగురుగా ఉండి పొడి దగ్గు వచ్చును. రాత్రి పగలు కూడా దగ్గు ఉండును. క్షయరోగులకు మొదటి దశలో ఉండు దీర్ఘకాలపు దగ్గుకు బాగా పనిచేస్తుంది. క్షయరోగుల్లో ఫస్ట్ ఫేజ్లో క్యాల్కేరియా ఫాస్ బాగా పనిచేస్తుంది. మొండి రకపు కోరింత దగ్గును మానుతుంది. మొండి రకమైన కోరింత దగ్గు క్యాల్కేరియా ఫాస్ వల్ల తగ్గుద్ది. తర్వాత క్షయరోగులు మొదటి దశలో ఉండే దీర్ఘకాలపు దగ్గుకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే దీర్ఘకాలపు దగ్గు క్షయరోగులందు కలుగు దగ్గుకు దీనిని మధ్య మధ్యన ఇవ్వవలను. మొండిరకపు కోరింత దగ్గును మానుతుంది. బలహీనంగా ఉన్న వారిలో ఉండు దగ్గును నయం చేయును. చిక్కని తెల్లని ఆల్బుమిన్కు సంబంధించిన కళ్ళు పడుతును. చిక్కని తెల్లని ఆల్బుమిన్కు సంబంధించిన కళ్ళ పడుతుంది. ఊపిరాడని దగ్గు, ఈ దగ్గు వచ్చినప్పుడు వాళ్ళకి ఊపిరాడదు, అలాగా బాగా సఫర్ అయిపోతారు. అలాగే ఈ ఊపిరాడని దగ్గు వచ్చినప్పుడు పడుకున్నట్లయితే హాయిగా ఉంటుంది. ఉదయం కూర్చున్నప్పుడు చిన్నపిల్లల్లో అయితే ఏడుపు వలన ఈ దగ్గు ఎక్కువ అవుతుంది, అగ్రవేషన్ ఉంటుంది. ఈ దగ్గు కూడా 6 AM to 6 PM, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అగ్రవేషన్ దశ ఉద్రేకంగా ఉంటుంది. నెక్స్ట్ క్యాల్కేరియా సల్ఫ్. క్యాల్కేరియా సల్ఫ్లో వచ్చేటప్పటికి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్రానిక్ కఫ్ ఆఫ్ కన్జంప్టివ్, ఈ క్షయతత్వం ఉన్న రోగుల్లో చివరి దశలో క్యాల్కేరియా సల్ఫ్ ఉపయోగపడుతుంది. విత్ ప్యూరులెంట్ మ్యాటర్ ఆర్ బ్లడీ ఎక్స్పెక్టరేషన్. లాస్ట్ స్టేజ్ ఆఫ్ chronic cough of conjunctives with purulent matter or bloody expectoration. ఊపిరి ఆడక గెలగెల్లాడు కురూప్ దగ్గులో చల్లని గాలి వలన ఉపశమనం ఉన్నప్పుడు వాడవలెను. చల్లని గాలిని ఉద్రేకిస్తే హెపార్ సల్ఫ్ వాడవలెను. ఈ క్యాల్కేరియా సల్ఫ్ చల్లని గాలి వలన ఉపశమనం ఉన్నట్లయితే క్యాల్కేరియా సల్ఫ్ వస్తుంది. అదే చల్లని గాలి వలన ఉద్రేకం వచ్చే పేషెంట్స్లో హెపార్ సల్ఫ్ వస్తుంది. నెక్స్ట్ ఫెర్రం ఫాస్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ కఫ్స్ అండ్ కోల్డ్స్, ఫెర్రం ఫాసు ఏ వ్యాధికైనా ప్రారంభ దశలో ఇవ్వదగిన మొట్టమొదటి మందు. కాబట్టి దగ్గులో కూడా ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ కఫ్స్ అండ్ కోల్డ్స్, acute, short, spasmodic, very painful cough. Spasmodic cough in the morning when dressing, much worse in going in the open air. Vomiting of food with cough, cough without expectoration, cough dry and night, worse at night. Dry cough with rattling in the chest, spitting of blood after a blow or fall. ఇక్కడ దెబ్బ తగలడం వల్ల కానివ్వండి, పడిపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళకి దగ్గొస్తూ దగ్గుతో పాటు నోటి నుంచి స్పిట్టింగ్ ఆఫ్ బ్లడ్, రక్తాన్ని కూడా కొంచెం వాంతి చేసుకోవడం లేదా కక్కడం జరుగుతుంది. అటువంటి పేషెంట్స్లో ఫెర్రం ఫాస్ వెంటనే వేయాల్సి ఉంటుంది. స్టూపింగ్ ప్రొడ్యూసెస్
tormenting cough, bending the head over or touching the larynx causes a tormenting cough. Expectoration of pure blood in pneumonia. Catarrhal or inflammatory stage of whooping cough. Rheumatism in the upper thorax. Pleuritic stitch in the right side. Worse on deep inspiration and from coughing. శ్వాస సరిగా ఆడక పొడిదగ్గు ఉన్న కేసులలో ఈ ఫెర్రంఫాస్ బాగా పనిచేయను. చిన్నపిల్లల ఛాతీ ఎందు కలుగు వ్యాధులకు ప్రథమ దశలో ఈ చిన్నపిల్లల ఛాతీ ఎందు కలిగే వ్యాధులు అన్నప్పుడు వాటిలోని ప్రథమ దశలో శ్వాసనాళాల వాపు శోభ వల్ల దగ్గు వస్తున్నట్లయితే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అన్ని దగ్గులకు జలుబులకు ప్రథమములో ఇవ్వవలసిన మందు ఫెర్రంఫాస్. ఊపిరితిత్తుల్లో ఉండుపడినట్లుండును. గొంతులో గులగా నుండిచే దగ్గు వస్తుంది. గట్టిగా పొడి దగ్గు గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది. తల ముందుకు వంచితే దగ్గు ఎక్కువ అవుతుంది. క్యాలీమూర్. క్యాలీమూర్లో కాఫ్ డ్రై కాఫ్ ఉంటుంది. టిక్లింగ్ వైట్ ఆర్ ఎల్లో అండ్ బ్లడీ స్పుట. కొంతమందిలో తెల్లగా కానీ పసుపు పచ్చ రంగులో కానీ రక్తంతో కూడి కానీ ఈ ఫ్లమ్ అనేది వస్తుంది. వెనెవర్ ద ఫ్లమ్ ఆర్ థిక్, tenacious and milky, and whenever there is loud barking, hard, rough cough and fever, restlessness at night, dry heat and great oppression, white coated tongue and protruded eye. ఇక్కడ క్యాలిమూర్లో నుండి ప్రధాన లక్షణం నాలుక మీద కోటింగ్ తెల్లగా ఉంటుంది. దాన్ని గమనించాల్సి ఉంటుంది. వైట్ కోటింగ్ ఉంటూ దగ్గు వస్తూ ఉన్నట్లయితే ఇక్కడ క్యాలిమూర్ వస్తుందేమో అని మనం ముందుగా ఆలోచించాలి. బ్రాంకియల్ ఆస్మా విత్ వైట్ secretion, hard to cough up. Consumptive cough with thick white sputa. Acute, short, spasmodic and painful cough. Child grasps at the throat during a cough spell. Whooping cough with opaque white mucus. Cough with great expectoration. Sputum white as milk. శ్వాస హ్రస్వముగాను దగ్గు పొర్లు పొర్లుగా కోరింత దగ్గు మాదిరిగా వస్తుంది. కఫము చిక్కని పాలవలే తెల్లగా జిగటగా గట్టి శ్లేష్మముగా నుండును. బార్కింగ్ ఆఫ్ దగ్గు మరుగుచున్నట్లు ఉంటుంది. కఫమును బయటకు పంపుటకై గట్టిగా దగ్గవలను. హార్డ్ కాఫ్ గట్టిగా దగ్గితే గాని అది కఫం బయటికి రాదు. శ్వాస నాళోపశాఖలందు శ్లేష్మము చేరి గొరగొర శబ్దములతో దగ్గు విడిచి విడిచి వచ్చుచుండును. రాట్లింగ్ కాఫ్. శ్వాస నాళాలు ఉన్నాయి, బ్రాంకియల్స్. ఉపశాఖలు దాని నుంచి వెళ్ళేటంటే మళ్ళీ చిన్న నాళాలు శ్లేష్మం చేరి అటన్నిటిలో కూడా ఈ కఫం చేరి గురగుర శబ్దాలతోటి ఈ రాట్లింగ్ కాఫ్ విడిచి విడిచి వస్తుంది. నాలుకపై తెల్లని లేదా బూడిద రంగు పూత ఉండడం గమనించి తగిన అంశము. ఈ తెల్లని పూత అనేది
క్యాలిమర్లో ఉండేటువంటి అతి ముఖ్యమైన అంశం. దగ్గు ఉధృతముగా ఉన్నప్పుడు శిశువు గొంతును పట్టుకొనను బాగా దగ్గుతూ గొంతు మీద చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆ శిశువులు పిల్లలు కనుక ఈ లక్షణాన్ని మనం గమనించినట్లయితే క్యాలిమూర్ వేయాలి. కండ్లు పొడుచుకు వచ్చినట్లుగా ఉండును. ఆ దగ్గినప్పుడు కళ్ళు బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటాయి. దగ్గు కంటి బాధలను కలిగజేయుట గుర్తుంచుకొనదగిన లక్షణము. ఈ దగ్గుతో పాటు కంటికి సంబంధించిన బాధలు వస్తాయి. అలా రెండు కాంబినేషన్ ఉన్నట్లయితే క్యాలిమూర్ గురించి ఆలోచించవచ్చు. దగ్గేటప్పుడు కళ్ళలో నొప్పులు రావచ్చు, కళ్ళ నుంచి నీరు కారవచ్చు. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే క్యాలిమూర్ని ఆలోచించాలి. దగ్గుతో కళ్ళు ఎర్రబడుట, ఈ దగ్గుతో పాటు కళ్ళు ఎర్రగా అవ్వచ్చు. తర్వాత కళ్ళ ముందు మెరుపులు కనిపించుట ఉన్నట్లయితే ఈ మందు ఉపయోగం. క్రూప్లో మరుగుతున్నట్లుగా దగ్గు ఉంటుంది. క్యాలిఫాస్పారికం, బ్రాంకియా అండ్ ట్రాకియా సోర్ వెన్ కఫింగ్. దగ్గినప్పుడు ఈ శ్వాసనాళము, బ్రాంకియా ఈ రెండుగా చీలేటటువంటి చోటు, ఈ చీలిన భాగము రెండు కూడా పచ్చి పుండ్లాగా ఉంటుంది దగ్గినప్పుడు. whooping cough in the highly nervous with great exhaustion. whooping cough అంటే కోరింత దగ్గు. highly nervous with great exhaustion, బాగా నీరసమైపోతారు ఈ దగ్గి. cough at night from tickling in the throat, dry and scratching after dinner with hoarseness, from irritation in the trachea just below the larynx, scanty, thick, yellowish white expectoration, preceded by pressure in the throat without expectoration, rattling or whistling. Edema pulmonum, dyspnea, spasmodic cough with expectoration of frothy, serous masses, lassitude and oppression. Livid countenance, pain in the lower part of the left thorax, worse on coughing. Slight catarrhal cough, tongue dry, pulse frequent, small and intermittent, no appetite. నిస్త్రాణము చెందిన పిల్లల్లో కోరింత దగ్గు వచ్చును. పిల్లల్లో కోరింత దగ్గు వస్తుంది. ఆ కోరింత దగ్గులో వీళ్ళు బాగా నీరసిపోతారు అన్నమాట. ఎగ్జాషన్, బాగా నీరసంగా అయిపోతారు. దగ్గు పొర్లుగా వచ్చి ఊపిరాడని స్థితి సంభవించును. పొర్లుగా వచ్చి ఈ దగ్గు వల్ల ఊపిరి ఆడట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. నేట్రమ్ మూర్లో కూడా ఈ లక్షణం ఉన్నది. శ్వాసనాళము మంటగా పుండువలే ఉండును. శ్వాసనాళము క్షోభము చెందుటచే దగ్గు వచ్చును. స్రావము చిక్కగాను, పసుపు పచ్చగాను, ఉప్పగాను, దుర్వాసనతోనూ ఉండును. ఛాతీలో మంట, ఛాతీలో బరువుగా ఉంటుంది. నెక్స్ట్ క్యాలిసల్ఫ్యూరికం. క్యాలిసల్ఫ్ వచ్చేటప్పటికి ఎల్లో మ్యూకస్ ఆర్ yellowish green mucus cupped up without much exertion. Cup sometimes slight with great
rattling of mucus in the chest. The cough, like other ailments, is worse in the evening. ఖాళీ సెల్ఫ్లో సాయంత్రం పూట అగ్రవేషన్ ఉంటుంది. అండ్ ఇన్ ఏ వార్మ్ రూమ్, వెచ్చటి గదిలో కూడా అగ్రవేషన్ ఉంటుంది. అండ్ బెటర్ ఇన్ ద కూల్ ఓపెన్ ఎయిర్. చల్లటి ఆరుబయట గాలిలో ఈ దగ్గు ఉపశమనం ఉంటుంది, దగ్గుకు ఉపశమనం ఉంటుంది. అదే వెచ్చటి రూమ్లో ఉన్నట్లయితే అగ్రవేషన్ ఉద్రేకం ఉంటుంది. కోర్స్ రేల్స్ అన్నప్పుడు ఈ స్టెథోస్కోప్తో చూసినప్పుడు వినబడే శబ్దాలు. కోర్స్ రేల్స్ కెనాట్ కఫ్ అప్ ద large amount of mucus. Inflammatory catarrhal stage of whooping cough, also last stage of the same, with great wasting inflammation of the lungs. Second stage, if cough is loose and rattling. Yellow phlegm is coughed up with difficulty, or the sputum consists of watery matter. If cough is loose and rattling, ఇక్కడ లూజ్ కాఫ్ అన్నప్పుడు ఏంటంటే ఈ కఫం లోపల ఉన్నప్పుడు దగ్గితే ఆ దగ్గుతో పాటు తేలిగ్గా కఫం వస్తుంది, అక్కడ దాన్ని లూజ్ కాఫ్ అంటాం. అండ్ రాట్లింగ్, ఎల్లో ఫ్లమ్ ఈజ్ కఫ్డ్ అప్. ఎల్లో అంటే పసుపచ్చని రంగులో ఉండేటటువంటి కఫం ఈ దగ్గినప్పుడు బయటకు వస్తుంది. విత్ డిఫికల్టీ, కష్టంగా వస్తుంది. అంటే దగ్గి కొంతసేపు దగ్గితే అప్పుడు ఆ కష్టంగా వస్తుంది. ఆర్ ద స్పుటమ్ కన్సిస్ట్ ఆఫ్ వాటరీ మ్యాటర్. ఈ కళ్ళు అనేది నీటితో కూడుకొని ఉన్నట్లుగా ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది, అలా కూడా ఉండొచ్చు. పసుపు రంగుగాను బంకల తీగలాగా ఉండు కళ్ళెతో కూడిన దగ్గు. ఈ కళ్ళె పసుపు రంగులో ఉండి బంకలాగా తీగలాగా సాగుతూ ఉంటుంది కళ్ళె, అలాంటి కళ్ళెతో కూడిన దగ్గు. అగ్రవేషన్, ఈ క్యాలీ సల్ఫ్లో దగ్గు సాయంత్రం వెచ్చని గదిలో ఉద్రేకం ఉంటుంది. కోరింత దగ్గులో పసుపు పచ్చని స్రావం వచ్చును. ఎమిలరేషన్, చల్లని ఆరుబయటి గాలిలో హాయిగా ఉంటుంది. కోరింత దగ్గు ఉన్నప్పుడు శ్వాస ఆడనప్పుడు, కోరింత దగ్గులో శ్వాస ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు అని ఫీల్ అవుతున్నప్పుడు మెగ్నీషియా ఫాస్ను కూడా వాడవలను. క్యాలిసల్ఫ్ ఇస్తూ మధ్యలో అలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు మెగ్నీషియా ఫాస్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్షయతత్వము గల రోగులకు ఉపకరించును. ఈ క్షయతత్వం ఉండేటటువంటి ట్యూబర్క్యులోసిస్ పేషెంట్లలో ఈ క్యాలిసల్ఫ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్షయతత్వం ఉన్న రోగుల్లో ట్యూబర్క్యులైనం ఇండికేట్ అయినట్లయితే ట్యూబర్క్యులైనం వేసిన తర్వాత వాళ్ళల్లో వచ్చే లక్షణాలకు ఈ క్యాలిసల్ఫ్ కూడా వాడవలసి రావచ్చును. ఈడ్పులతో మెగ్నీషియా ఫాస్, ఇన్ఫ్లుయెంజా, క్యాలిసల్ఫ్. ఈ దగ్గు ఈడ్పులతో ఉన్నట్లయితే మెగ్నీషియా ఫాసు, ఇన్ఫ్లుయెంజా ఫ్లూతో కూడుకొని ఉన్నట్లయితే క్యాలిసల్ఫ్ ఉపయుక్తంగా ఉంటాయి. నెక్స్ట్, మెగ్నీషియా ఫాస్. It is indicated in true spasmodic cough, which closes the windpipe, coming on in fits without expectoration, constrictive feeling in the throat, choking on trying to swallow liquids.
It is indicated in true spasmodic cough, ఈడ్పులతో కూడినటువంటి దగ్గుల్లో మెగ్నీషియా ఫాస్ వేయాల్సి ఉంటుంది. విచ్ క్లోజెస్ ద విండ్ పైప్, ఈ గాలి గొట్టాన్ని ఈ ఫ్లమ్ చేరిపోయి గాలిని అటు ఇటు వెళ్ళనివ్వకుండా మూసేస్తుంది అనమాట. అటువంటి కండిషన్లో మెగ్నీషియా ఫాస్ ఉపయోగకరము. కమింగ్ ఆన్ ఇన్ ఫిట్స్ వస్తూ ఆ ఫిట్స్లో దగ్గు వచ్చే పేషెంట్లలో కూడా మెగ్నీషియా ఫాస్ ఉపయోగపడుతుంది. వితౌట్ ఎక్స్పెక్టరేషన్, ఈ కఫం లేకుండా ఉండే దగ్గుల్లో కూడా మెగ్నీషియా ఫాస్ ఉపయోగం. కన్స్ట్రక్టివ్ ఫీలింగ్ ఇన్ ద థ్రోట్, choking on trying to swallow liquids. choking అంటే ఈ ఊపిరాడనివ్వదు. ఆన్ ట్రయింగ్ టు స్వాలో లిక్విడ్స్, ఈ లిక్విడ్స్ తాగుతున్నప్పుడు ఆ లిక్విడ్స్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చోకింగ్, ఆ గొంతంతా ఆ వెళ్ళనివ్వకుండా పట్టేసినట్టుగా అయిపోతుంది. whooping cough, which is worse at night and accompanied with difficulty in lying down. whooping cough, కోరింత దగ్గు, which is worse at night, ఈ కోరింత దగ్గు రాత్రిపూట ఉద్రేకం ఉండడం, అండ్ accompanied with difficulty in lying down, వాళ్ళు కింద పడుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో మెగ్నీషియా ఫాస్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆస్తమాతో వచ్చే దగ్గును మాన్పును, ఆస్తమా ఉండి ఆయాసంతో పాటు దగ్గు కూడా వస్తున్నట్లయితే మెగ్నీషియా ఫాస్ వస్తుందేమో అని చూడాలి. దగ్గు వచ్చినప్పుడు పరుండుట కష్టం, కూర్చుని దగ్గవలసి ఉండును. దగ్గు వచ్చినప్పుడు పడుకోలేరు, పడుకుంటే వాళ్ళకి బాగా ఎగ్రవేషన్, అందుచేత కూర్చొని దగ్గుతారు. కోరింత దగ్గుకు ఇది ముఖ్యమైన మందు. మెగ్నీషియా ఫాస్ అనేది కోరింత దగ్గులో ముఖ్యమైన మందు. అలాగే క్యాలిమూర్లో కూడా ఈ కోరింత దగ్గు లక్షణాలు ఉన్నాయి. దగ్గు పొడిగా ఈడ్పు సంబంధమైనదిగా ఉండు, కఫము ఉమ్మివేయలేకుండుట, కోరింత దగ్గు వలె ఆకస్మికముగా ఉధృతముగా ఉంటుంది. ఇప్పుడు కోరింత దగ్గు కాకపోయినా కోరింత దగ్గు లాంటి లక్షణాలు కలిగి ఉండొచ్చు. దగ్గు పొడిగా డ్రై కాఫ్ ఈడ్పు సంబంధమైనదిగా ఉంటుంది, కఫము ఉమ్మివేయలేకుండా, ఈ ప్లమ్ వచ్చినప్పుడు గొంతులోంచి బయటికి రాదు, అలాగా బయటికి ఉయ్యలేరు. కోరింత దగ్గు వలె ఆకస్మికముగా ఉధృతముగా ఉంటుంది. ఈ దగ్గు వచ్చినప్పుడు కోరింత దగ్గులాగా ఆకస్మికంగా వచ్చి చాలా ఉధృత స్థాయిలో ఉంటుంది. నాడీ మండల ఉద్రేకముచే పొడి దగ్గు వచ్చును. ఊపిరితిత్తులు నొప్పిగాను పుండువలే ఉండును. దగ్గేటప్పుడు ఈ ఊపిరితిత్తులు నొప్పిగా ఉంటాయి, పచ్చి పుండ్లాగా కూడా ఉంటాయి. వేడి పానీయములు తాత్కాలిక ఉపశమనం ఇచ్చును. ఈ దగ్గినప్పుడు వేడి పానీయాలు ఏదైనా తీసుకున్నట్లయితే కాస్త ఉపశమనం ఉంటుంది. చిన్నపిల్లల్లో నాడిలో ఉద్రేకం వలన కలుగు పొడి దగ్గుకు పనిచేయును. దగ్గు విడిచి విడిచి వచ్చును, శ్లేష్మము వెడలదు. అంటే డ్రై కాఫ్, దగ్గు విడిచి విడిచి వచ్చును, శ్లేష్మము వెడలదు. ఈడ్పు దగ్గు మెగ్నీషియా ఫాస్ ఉపయోగం. తర్వాత నేట్రమ్ యూరియాటికం, నేట్రమ్ మూర్. నేట్రమూర్లో కాఫ్, డ్రై, tickling or with yellow and bloody sputum, hoarseness in the morning with much mucus in the throat, breathing oppressive.
కఫ్ డ్రై పొడి దగ్గు ఉంటుంది. టిక్లింగ్ ఒక గిలిగింతలు పెట్టినట్లుగా టిక్లింగ్ ఆర్ విత్ ఎల్లో అండ్ బ్లడీ స్పుట. దీనిలో వచ్చేయండి ఎక్స్పెక్టరేషన్ పసుపచ్చ రంగులో మరియు బ్లడీ స్పుట రక్తం జీర కలిసి ఉంటుంది. హోర్స్నెస్ ఇన్ ద మార్నింగ్, హోర్స్నెస్ గొంతు బొగ్గురు పోతుంది. ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే గొంతు బొంగురు పోతుంది. విత్ మచ్ మ్యూకస్ ఇన్ ద థ్రోట్, ఈ గొంతులో ఈ ప్లమ్ ఉండటంతో ఈ గొంతు బొంగురు పోవడం కలిగి ఉంటుంది. బ్రీతింగ్ అప్రెస్డ్, బ్రీతింగ్ ఊపిరి పీల్చుకోవడం అప్రెస్డ్ నొక్కివేయబడినట్లుగా ఉంటుంది చెస్ట్ రీజన్. చైల్డ్ బికమ్స్ బ్రీత్లెస్ ఫ్రమ్ కాఫ్, షార్ట్ హ్యాకింగ్ కాఫ్. ఇక్కడ చైల్డ్ బికమ్స్ బ్రీత్లెస్, ఊపిరి పీల్చుకోలేనంతగా ఈ దగ్గు వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. షార్ట్ హ్యాకింగ్ కాఫ్, హ్యాకింగ్ అంటే ఈ ప్లమ్ లోపల నుంచి బయటికి ఉమ్మి వేయడం. షార్ట్ కాఫ్, షార్ట్ అంటే హ్రస్వమైన దగ్గు. స్టిచెస్ ఇన్ ద చెస్ట్ అండ్ సైడ్ ఆన్ డీప్ ఇన్స్పిరేషన్ అండ్ ఆన్ కఫింగ్. స్టిచెస్ ఇన్ ద చెస్ట్, ఈ హృదయ భాగంలో స్టిచెస్, ఈ నొప్పులు గుచ్చుతున్నట్లుగా ఉండేటి నొప్పులు ఉంటాయి. అండ్ సైడ్ పక్కన కూడా అలాంటి నొప్పులు ఉంటాయి. ఆన్ డీప్ ఇన్స్పిరేషన్, గాలిని లోపలికి బాగా ఎక్కువగా, డీప్ ఇన్స్పిరేషన్ ఎక్కువ గాలిని ఒక్కసారిగా పీల్చుకున్నట్లయితే వాళ్ళకి ఈ చెస్ట్లో స్టిచెస్ ఉంటాయి. అండ్ ఆన్ కఫింగ్, అలాగే దగ్గినప్పుడు కూడా ఈ స్టిచ్చింగ్ పెయిన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్ which feel raw and sore from coughing. Much rattling, phlegm clear, serous, frothy, coughed up with difficulty. ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్, ఊపిరితిత్తుల్లో శోభం. which feel raw, అక్కడ పచ్చి పుండ్లాగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అండ్ సోర్ ఫ్రమ్ కఫింగ్, దగ్గినప్పుడు ఇక్కడ ఊపిరితిత్తుల్లో నొప్పి వస్తుంది అన్నమాట. మచ్ రాట్లింగ్, గొరగొర శబ్దాలతో కూడినటువంటి దగ్గు. ప్లమ్ క్లియర్, ప్లమ్ అనేది క్లియర్గా ఉంటుంది. సీరస్, ఫ్రాతీ, ఫ్రాతీ నురుగులాగా ఉంటుంది. కఫ్డ్ అప్ విత్ డిఫికల్టీ, ఈ పైకి ఫ్లమ్ని బయటికి తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. స్పాస్మోడిక్ కాఫ్ with serous frothy expectoration, cough with flow of tears and spurting of urine. ఇక్కడ యూరిన్ అప్రయత్నంగా పడచ్చు, అలాగే కళ్ళలోంచి నీళ్లు కూడా రావచ్చు. ఈ సిమ్టమ్స్ నాట్రమూర్లో ఉన్నాయి. టిక్లింగ్ కాఫ్ ఆన్ వాకింగ్ and on deep inspiration. Dry cough with rattling in the chest and hacking of phlegm, especially in the morning. White, salty expectoration, tinged with blood. ఇక్కడ ఈ నాట్రమూర్ అన్నప్పుడు సాల్ట్ సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి. సాల్టీ ఎక్స్పెక్టేషన్, ఈ కఫం కూడా ఉప్పు రుచి కలిగి ఉంటుంది. Cough with loss of breath day and night and stitches in the liver, retching and vomiting of food. ఇక్కడ లివర్ రీజియన్లో గుచ్చుతున్నట్లుగా ఉండే నొప్పులు, దగ్గినప్పుడు లివర్ రీజియన్లో నొప్పులు గుచ్చుతున్నట్లుగా ఉన్నట్లయితే నాట్రమూర్ గురించి ఆలోచించాలి. కాఫ్ విత్ లాస్ ఆఫ్ బ్రీత్ డే అండ్ నైట్ అండ్ స్టిచెస్ ఇన్ ద లివర్, retching and vomiting of food. Expectoration of bloody mucus or of white frothy mucus in clots mostly in the morning. Expectoration of bloody mucus, ఇక్కడ రక్తం కూడినటువంటి ఈ కఫం లేదా
వైట్ ఫ్రాదీ మ్యూకస్, తెల్లగా నురుగుతో కూడినటువంటి ఈ కఫం పడచ్చు. ఇన్ క్లాట్స్, క్లాట్స్ అంటే ముద్దలు ముద్దలుగా, మోస్ట్లీ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే ఈ కఫం అనేది ముద్దలు ముద్దలుగా నురుగు నురుగుగా తెల్లగా లేదా రక్తంతో కూడుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ వస్తుంది. సెన్సేషన్ యాజ్ ఎఫ్ ఎ లంప్, ప్లగ్ ఆర్ స్ప్లింటర్ స్టిక్కింగ్ ఇన్ ద థ్రోట్, గొంతులో ఏదో ఒక ముద్దలాగా ఉన్నట్లుగా కానీ ఏదైనా గుచ్చుకొని ఉన్నట్లుగా కానీ భావన కలుగుతుంది. కాఫ్ ఫ్రమ్ స్వెల్లింగ్ అండ్ elongation of the uvula, worse when lying down. Cough from swelling and elongation of the uvula, కొననాలిక లావుగా అవడం కానీ వాపుతో అవడం కానీ లేదా ఎలాంగేషన్ కిందకి సాగడం వల్ల కానీ దగ్గు వచ్చినట్లయితే ఆ దగ్గులో కూడా వర్స్ వెన్ లయింగ్ డౌన్, కింద పడుకున్నప్పుడు ఉద్రేకం చెంది బాగా ఎక్కువగా వస్తున్నట్లయితే నాట్రమూర్ ఇవ్వాలి. పెయిన్ ఇన్ ద థ్రోట్, ట్రాకియా, చెస్ట్, టెస్టికల్స్, స్పెర్మాటిక్ కార్డ్స్ డ్యూరింగ్ కాఫ్. చూడండి, ఈ నొప్పి దగ్గినప్పుడు థ్రోట్ గొంతులో రావచ్చు, ట్రాకియా శ్వాసనాళాలు రావచ్చు, చెస్ట్ హృదయ భాగంలో రావచ్చు, అలాగే టెస్టికల్స్ భాగంలో ఈ దగ్గుతో పాటు నొప్పి రావచ్చు. స్పెర్మాటిక్ కార్డ్లో ఈ దగ్గుతో పాటు నొప్పి రావచ్చు. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులకు నాట్రమూర్ ఉపయోగపడుతుంది. క్రానిక్ కఫ్ ఆఫ్ కన్సంప్టివ్స్ విత్ frothy discharges of phlegm streaked with blood, salty taste. Whooping cough excited by tickling in the throat and epigastrium in the morning and in the evening with expectoration of yellow mucus often streaked with blood. Whooping cough excited by ఈ కోరింత దగ్గులో వాళ్ళకి ఆ దగ్గు బాగా ఉద్రేకం చెంది ఎక్కువ అవుతుంది. టిక్లింగ్ ఇన్ ద థ్రోట్, గొంతులో చక్కిలిగిల్లాగా ఉండటంతో, అండ్ ఎపిగాస్ట్రియం భాగంలో అంటే ఈ చెస్ట్ భాగానికి ఈ ఉదర భాగానికి మధ్యలో ఉండే గుంటలాంటి ప్రదేశం, ఎపిగాస్ట్రియం ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్, పొద్దున పూట సాయంత్రం పూట కూడా అగ్రవేషన్ ఉండొచ్చు. విత్ ఎక్స్పెక్టరేషన్ ఆఫ్ ఎల్లో మ్యూకస్, పసుపు పచ్చ రంగులో ఉండేటువంటి ఈ కఫం పడుతుంది. ఆఫెన్, తరచుగా, స్ట్రీక్డ్ విత్ బ్లడ్, ఈ బ్లడ్తో కూడి కూడా ఉండొచ్చు, బ్లడ్ సార్లు కూడా ఉండొచ్చు. ది కఫ్ ఈజ్ బ్రాట్ ఆన్ ఆర్ increased by deep inspiration from sitting erect, empty swallowing, exertion, manual labor, walking, rapid motion, eating sour food or becoming warm in bed. ఈ నాట్రమూరు ఎండలో ఉంటే అగ్రవేషన్ అని జనరల్గా ఉంది కదా, అట్లాగే వార్మ్ ఇన్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ బెడ్ మీద ఉండే వెచ్చదానికి కూడా అగ్రవేషన్ ఉంటుంది. ది కాఫ్ ఈజ్ బ్రాట్ ఆన్ ఆర్ ఇంక్రీజ్డ్ బై డీప్ ఇన్స్పిరేషన్, ఊపిరి పీల్చుకున్నప్పుడు లోపలికి డీప్గా పీల్చినప్పుడు దగ్గు ఎక్కువ అవుతుంది లేదా దగ్గు వస్తుంది. ఫ్రమ్ సిట్టింగ్ ఎరెక్ట్, కూర్చుని ఉన్నప్పుడు వస్తుంది. ఎంప్టీ స్వాలోయింగ్, ఏమీ లేకుండా గొంతులో మామూలుగా మింగునట్లయితే ఎంప్టీ స్వాలోయింగ్, ఏమీ పదార్థం ఏమి ఉండదు, ఎంప్టీ స్వాలోయింగ్ అప్పుడు ఎక్సర్షన్, మాన్యువల్ లేబర్, వాకింగ్, ర్యాపిడ్ మోషన్, మాన్యువల్ లేబర్ పనిచేస్తున్నప్పుడు, వాకింగ్ నడుస్తున్నప్పుడు, ర్యాపిడ్ మోషన్ కదలిక, తీవ్రమైన కదలిక ఉన్నప్పుడు, ఈటింగ్ సవర్ ఫుడ్, పుల్లటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు, ఆర్ బికమింగ్ వార్మ్ ఇన్ బెడ్, expectoration thin and watery, tasting salty, chronic coughs, dry tickling, hacking,
ఇర్రిటేటింగ్ కాఫ్, ఎక్స్పెక్టేషన్. ఈ కళ్ళు అనేది థిన్, పల్చగా నీళ్ళలాగా ఉండొచ్చు. ఈ కఫం సాల్ట్ అంటే ఉప్పు రుచి కలిగి ఉంటుంది. దీర్ఘకాలపు దగ్గుల్లో ఈ నాట్రమోర్ ఉపయుక్తం. డ్రై, పొడి దగ్గు, టిక్లింగ్, హ్యాకింగ్, ఇరిటేటింగ్ కాఫ్. నొరగ వంటి కళ్ళి దగ్గిన పిమ్మట బయటికి వచ్చుట కష్టముగా ఉండును. కళ్ళేమో నొరగలాగా ఉంటుంది, దగ్గిన తర్వాత చాలా కష్టం మీద కళ్ళె బయటకు వస్తుంది. బ్రాంకైటిస్లో రొమ్ము ఎముక వెనుక గులగా నుండొచ్చే దగ్గు వచ్చును. బ్రాంకైటిస్లో రొమ్ము ఎముక, ఈ ఎముకలకు వెనక టింగ్లింగ్, గులగా ఉండటం చేత దగ్గు వస్తుంది. దీనితో పాటు తల బ్రెద్దగలిగినట్టు తలనొప్పి. ఈ తలనొప్పుల్లో నాట్రమోర్ అనేది చాలా ఫ్రంట్ లైన్లో ఉండేటువంటి దగ్గు. అలాగే ఈ దగ్గుతో పాటు తల బద్దలయ్యేటట్టుగా తలనొప్పి వస్తున్నట్లయితే నాట్రమోర్ ఇవ్వచ్చు. దగ్గినప్పుడు మూత్రము అప్రయత్నముగా పోతున్నట్లయితే నాట్రమోర్ ఉపయోగపడుతుంది. కఫము పల్చగా నీళ్ల వలె ఉండును. కఫం పల్చగా నీళ్ళలాగా ఉంటుంది. రుచి ఉప్పగా ఉండును. దీర్ఘకాల వ్యాధిలో కళ్ళు, ముక్కు, నోటి నుండి ఎక్కువగా స్రావాలుండును. ఈ కఫం క్రానిక్ కాఫ్ ఉన్నట్లయితే కళ్ళు, ముక్కు, నోరు వీటిలోంచి స్రావాలు అధికంగా వస్తూ ఉంటాయి. తర్వాత నాట్రమోర్లో ఉండే ఒక ముఖ్య లక్షణం మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఈ దగ్గుతో పాటు కాన్స్టిపేషన్ కూడా ఉన్నట్లయితే నాట్రమోర్ వస్తుందేమో ఆలోచించాల్సి ఉంటుంది. జీర్ణకోశపు గుంట అంటే ఎపిగాస్ట్రియం, జీర్ణకోశపు గుంట యందు క్షోభముచే రాత్రింబగళ్ళు పొడి దగ్గు ఉంటుంది. ఈ జీర్ణకోశపు గుంట ఎపిగాస్ట్రియంలో ఉండేటువంటి ఇరిటేషన్, క్షోభం చేత రాత్రి పగలు కూడా దగ్గు వస్తూనే ఉంటుంది. దగ్గినప్పుడు కళ్ళ నుండి ధారగా నీళ్ళు కాక విచిత్ర లక్షణము. దగ్గుతున్నప్పుడు కళ్ళల్లోంచి ధారగా నీళ్ళు రావడం ఈ నాట్రమోర్లో ఉండే విచిత్ర లక్షణం. ఈ లక్షణం యుఫ్రేషియాలో కూడా ఉంది. కోపం వలన దగ్గు వచ్చినచో చూడండి, బాగా కోపం వచ్చేసి ఆ కోపంతో అప్పుడుదా దగ్గేం లేదా, కానీ ఆ కోపం వల్ల, కోపం కారణంగా దగ్గు వచ్చినట్లయితే నాట్రమోర్ ఇవ్వాలి. కాఫ్ కాస్డ్ బై యాంగర్. దగ్గు తడి వాతావరణంలో, ఇప్పుడు ఈ నాట్రమోర్ అనేది ఈ ఎండకి అగ్రవేషన్ కదా, దగ్గు తడి వాతావరణంలో వచ్చినట్లయితే, అక్కడ అగ్రవేషన్ ఉన్నట్లయితే నాట్రమ్ సల్ఫ్ ఉపయోగపడుతుంది. దగ్గు తడి వాతావరణంలో వస్తూ తలనొప్పి కూడా కలిసి ఉంటే నాట్రమోర్ ఇవ్వాలి. తడి వాతావరణంలో దగ్గు వస్తేనేమో నాట్రమ్ సల్ఫ్. ఈ తడి వాతావరణంలో దగ్గు వస్తూ దానితో పాటు తలనొప్పి కూడా కలిసి ఉన్నట్లయితే నాట్రమోర్. తల ముందుకు వంచితే కాఫ్ అగ్రవేషన్ ఉన్నట్లయితే ఫెర్రంపాస్ ఇవ్వాలి. తల ముందుకు వంచినప్పుడు దగ్గు వస్తూ ఆ దగ్గుతో పాటు తలనొప్పి కూడా కూడి ఉన్నట్లయితే నాట్రమోర్ ఇవ్వాలి. తల ముందుకు వంచితే దగ్గు అగ్రవేషన్ ఉంటే ఫెర్రంపాస్ వస్తుంది జనరల్గా. దానితో పాటు తలనొప్పి కూడా తోడైంది అనుకోండి కంకామిటెంట్ సిమ్టంగా, అప్పుడు ఈ రెండు కలిసి ఉన్నప్పుడు నాట్రమోర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నాట్రమ్ సల్ఫ్. సైకోటిక్ న్యూమోనియా, లోయర్ లోబ్ ఆఫ్ లెఫ్ట్ లంగ్, great soreness of chest during cough, has to sit up in bed and hold the chest with both hands as pressure gives some relief. Diphtheria, when there is vomiting of green water. ఈ నాట్రమ్ సల్ఫ్ అనేది ఉండేటటువంటి డిశ్చార్జ్ గ్రీన్ కలర్లో ఉండడం అనేది ముఖ్యమైన విషయం. అందుచేత ఈ దగ్గు వచ్చినప్పుడు కూడా వామిటింగ్ ఆఫ్ గ్రీన్ వాటర్, ఈ దగ్గుతో పాటు గ్రీన్ కలర్లో ఈ వాంతి ఉన్నట్లయితే
నీళ్ళలాగా ఇలాంటివి ఉన్నట్లయితే నేట్రల్ సల్ఫ్ ఇవ్వాలి. సైకోటిక్ న్యూమోనియా, లోయర్ లోబ్ ఆఫ్ లెఫ్ట్ లంగ్, ఎడమవైపు ఈ ఊపిరితిత్తుకి కింది భాగంలో. గ్రేట్ సోర్నెస్, అక్కడ పచ్చిపుండు లాంటి నొప్పి ఈ ఊపిరితిత్తు కింది భాగంలో. ఆఫ్ చెస్ట్ డ్యూరింగ్ కాఫ్, ఇది దగ్గినప్పుడు ఈ ఊపిరితిత్తు లెఫ్ట్ సైడ్ లో ఉండే ఊపిరితిత్తుకి కింది భాగంలో బాగా నొప్పి, గ్రేట్ సోర్నెస్, పచ్చి పుండు లాంటి నొప్పి ఉన్నట్లయితే ఇక్కడ నేట్రల్ సల్ఫ్ ఉపయోగపడదు. హ్యాస్ టు సిట్ అప్, ఆ దగ్గు వచ్చినప్పుడు అటువంటి సమయంలో హ్యాస్ టు సిట్ అప్, వాడు పడుకొని ఉన్నట్లయితే హ్యాస్ టు సిట్ అప్, ఖచ్చితంగా లేచి కూర్చోవాల్సిందే. కూర్చొని బెడ్ మీద కూర్చొని అండ్ హోల్డ్ చెస్ట్ విత్ బోత్ హ్యాండ్స్, రెండు చేతులు గుండె మీద పెట్టుకుంటాడు. యాజ్ ప్రెషర్ గివ్స్ హిమ్ రిలీఫ్, ఈ చేతులు రెండు ఎందుకు పెట్టుకుంటాడు, ఇక్కడ ఈ ప్రెషర్ ఇలా కొంచెం నొక్కడం వల్ల అతనికి రిలీఫ్ ఉంటుంది, అందుకని చేతులు పెట్టుకుంటాడు. ఈ లక్షణం ఉన్నప్పుడు మనం నేట్రల్ సల్ఫ్ ఇచ్చినట్లయితే తగ్గుతుంది. సెన్సేషన్ ఆఫ్ ఆల్ గాన్నెస్ ఇన్ ద చెస్ట్, థిక్ రోపీ ఎల్లో గ్రీన్ ఎక్స్పెక్టరేషన్, దీనిలో ఎక్స్పెక్టరేషన్ గ్రీన్ కలర్ లో ఉంటే నేట్రల్ సల్ఫ్ అన్నాము, అలాగే ఎల్లో గ్రీన్ కలర్ లో కూడా ఉండొచ్చు, అలా ఉన్నప్పటికి కూడా నేట్రల్ సల్ఫ్ ఉపయోగపడుతుంది. సెన్సేషన్ ఆఫ్ ఆల్ గాన్నెస్ ఇన్ ద చెస్ట్, ఈ చెస్ట్ రీజియన్ లో ఆల్ గాన్నెస్, అక్కడ ఏమి లేదు, అంతా ఖాళీ అయిపోయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. థిక్ రోపీ ఎల్లో గ్రీన్ ఎక్స్పెక్టరేషన్. ఆల్సో సింపథెటిక్ కాఫ్ ఇన్ బిలియస్ ట్రబుల్స్, కఫము చిక్కగా త్రాడు వలె ఆకుపచ్చని రంగు కలిగి ఉంటుంది. ఛాతీ ఖాళీగా ఉన్నట్లు తోచును. తేమ వాతావరణమందు వర్షాకాలము తెల్లవారుజామున, ఈ తెల్లవారుజామున అన్నప్పుడు ముఖ్యంగా 4 AM to 6 AM, 4 to 6 AM ఈ దగ్గు అధికంగా వస్తుంది. అటువంటి సందర్భంలో దీనికి అగ్రవేషన్ నేట్రల్ సల్ఫ్ 4 to 6 AM కాఫ్లో. ఛాతీ పుండు వలె ఉంటుంది. రోగి దగ్గినప్పుడు బాధలకు ఓర్చుకోలేక ఛాతీని తన చేతులతో పట్టుకొనును. దగ్గునప్పుడు ఎడమ ఛాతీ క్రింద భాగంలో నొప్పిగా ఉంటుంది. ఈ దగ్గినప్పుడు ఛాతీలో లెఫ్ట్ లంగ్ క్రింది భాగంలో నొప్పిగా ఉంటుంది. ఇది ఎవరిలో వస్తుందంటే నిమోనియా వ్యాధిగ్రస్తుల్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సైలీషియా. కఫ్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్, కఫ్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్, చల్లటి డ్రింకులు, కూల్ డ్రింకులు తాగినట్లయితే వాళ్ళకి ఈ దగ్గు బాగా ఎక్కువైపోతుంది. స్పుటా హ్యాస్ అఫెన్సివ్ ఓడర్, ఈ కళ్ళె అనేది చెడు వాసనతో కూడి ఉంటుంది, అఫెన్సివ్ ఓడర్. గొంతులోను ఛాతీలోను గులగా ఉండొచ్చే దగ్గు వస్తుంది. ఇక్కడ క్షయ దగ్గు ఉదయమున వచ్చును. ఈ ట్యూబర్క్యులర్ పేషెంట్స్, క్షయతత్వం ఉన్న రోగుల్లో దగ్గు ఉదయాన్నే బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఛాతీ పుండు వలె ఉండును. సోర్నెస్, ఈ చెస్ట్ రీజియన్ సోర్నెస్ ఉంటుంది. క్షయ సంబంధం ఒక దగ్గుతో చిన్న గింజల వంటి కళ్ళె పడుచును. ఈ కళ్ళె పడినప్పుడు చిన్న చిన్న గింజల్లాగా ఉంటుంది. కళ్ళి చాలా దుర్వాసనగా ఉండును. పసుపు పచ్చని ఆకుపచ్చని రంగు గల స్రావము అధికముగా వెడల్చుండు. కళ్ళె విస్తారముగా వచ్చుట, కళ్ళె బాగా విస్తారంగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అనారోగ్యముగా ఉన్న చిన్నపిల్లలందు రాత్రి చెమటలు పట్టుచుండుటతో దగ్గు ఉండును. చిన్నపిల్లలు హెల్త్ బాగోనప్పుడు రాత్రిపూట చెమటలు పడతాయి, ఆ చెమటలతో పాటు దగ్గు కూడా వస్తుంది. అగ్రవేషన్ అంటే ఉద్రేకం. చల్లని పానీయముల వలన దగ్గు ప్రేరేపించబడును. ఈ చల్లటి పానీయాలు తాగడంతో ఈ దగ్గు వస్తుంది, లేదా దగ్గు ఉంటే బాగా ఎక్కువ అవుతుంది. పడుకున్న
ఉదయమున లేవగానే పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువ అవుతుంది, ఉదయం లేవగానే కూడా దగ్గు బాగా ఉద్రేకం చెందుతుంది. తర్వాత ఈ శైలీషియాలో క్వారింగ్ చేసేటటువంటి వర్కర్స్ వాళ్ళలో వచ్చే దగ్గుకి ఉపయోగం. క్వారింగ్ రాళ్ళు బద్దలు కొట్టు పనిలో ఉన్న వారిలో కలుగు శ్వాస రోగములకు సరి అయిన ఔషధంగా ఈ శైలీషాన్ని ప్రశంసించవచ్చు. రాళ్ళు బద్దలు కొడతారు, క్వారింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి శ్వాస రోగాలు, ఏ శ్వాస సంబంధించిన రోగాలు వచ్చినప్పుడు ఈ శైలీషియా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. ఇక్కడ కాజ్ ఏంటండి, శైలీషియా శరీరంలో ఉండేటువంటి ఫారిన్ బాడీస్, శరీరానికి చెందని అన్య పదార్థాలని బయటికి నెట్టేస్తుంది. ఆ కారణంగా ఈ క్వారింగ్లో ఉన్నప్పుడు ఈ రాళ్ళు, దుమ్ము, ఆ డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. వాటిని బయటికి పంపించడంలో శైలీషియా బాగా సహకరిస్తుంది. అందుకని ఈ క్వారింగ్ పనిలో ఉన్న వాళ్ళలో వచ్చేటటువంటి శ్వాసకోశ రోగాలకి శైలీషియా బాగా ఉపయోగపడుతుంది. రాళ్ళు బద్దలు కొట్టుచున్నప్పుడు ఎగురు సూక్ష్మమైన ధూళి మెల్లగా ఊపిరితిత్తుల్లో చేరుటచే రోగికి దగ్గు ప్రకోపించును. ఈ ఔషధము అతి సూక్ష్మమైన ఆ రాళ్ల ధూళిని వెలుపలకు త్రోసివేయను. ఆ విధంగా మనకి శైలీషియా ఉపయోగపడుతుంది ఈ క్వారింగ్ పనిలో ఉండేవాళ్ళకి. ఈ ఔషధమునకు ఫారిన్ బాడీస్ను అంటే శరీరమునకు చెందని అన్య పదార్థాలను వెలువరించు శక్తి ఉన్నది. దేహమందలి ప్రధాన అవయములలో ఉదాహరణకు ఊపిరితిత్తులు, గుండె వీటిలో అన్య పదార్థాలు ఉన్నాయని నిర్ధారణ అయినప్పుడు ఈ ఔషధమును వాడరాదు అని హెచ్చరించబడినది. చూడండి, క్వారింగ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పారు. అలాగే ఇంకో హెచ్చరిక కూడా జారీ చేశారు. గుండెలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ అన్య పదార్థాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని పంపించడానికి ఇది వాడడం మంచిది కాదని కూడా చెప్తున్నారు. అంటే అక్కడ వాడకూడదని ఎందుకు చెప్పారంటే వీటి వల్ల లోపల ఇరుక్కొని ఇన్ఫెక్షన్ అయ్యి చీము పోసే గుణం ఉందనుకోండి. ఈ చీముతత్వ శైలీషియా ఉంది కదా, దాని గురించి చెప్పుకుంటారు. అలాగే ఈ శైలీషియాని ఉపయోగించేటప్పుడు శరీరంలో మన శరీరానికి చెందని ఏదైనా వస్తువులు ఉన్నట్లయితే వాళ్ళకి శైలీషియా ఇవ్వకూడదు. ఎముకలు విరిగితే రాడ్లు వేయించుకోవడము, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఈ ఇతర పరికరాలను లోపల అమరుస్తున్నారు. ఇప్పుడు హార్ట్ స్టంట్ వేయడం ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి శైలీషియా ఇవ్వకూడదు. అందుకని పేషెంట్లు ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి. కేస్ టేకింగ్లో అది కూడా ఒక భాగం. ఓకే, ఇప్పుడు ద్వాదశ లవణాల్లో ఉన్న మందుల గురించి, దగ్గు సంబంధించిన మెడిసిన్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. వచ్చే 2వ తేదీ ఉండదు, 2/2/25 ఆదివారం రోజున క్లాస్ ఉండదు, సెలవు. తర్వాత వారం 2 తర్వాత 9వ తారీఖు క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ అనండి.